నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలపై ఆర్కే స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూస్తే ఆనందించవచ్చు. మీ సూచనలు తప్పక కామెంట్ల రూపంలో తెలపండి. చాలామంది కామెంట్లు పెట్టండి ఇదండి. దయచేసి కామెంట్లు పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు ఆరితేరిన దొంగ. ఇది రుమేనియా దేశపు జానపద కథ. రుమేనియా రాజధాని నగరంలో ఒక ఆరితేరిన దొంగ ఉండేవాడు. అతను ఒకనాడు ఒక పల్లెటూరికి పోతూ దారిలో మరొక దొంగను కలుసుకున్నాడు. ఆ పల్లెటూరు దొంగ పట్టణంలో తన వృత్తి కొనసాగిద్దామని వస్తున్నాడు. ఇద్దరూ మాట్లాడుకోవటంలో వారి ఇద్దరిది ఒకే వృత్తి అని స్పష్టమైంది. పట్టణ దొంగ పల్లెటూరు దొంగతో, నీ నేర్పు చూద్దాం. ఆ చెట్టు మీద కాకి గూడు నుంచి కాకే తెలియకుండా గుడ్లు దొంగిలించుకురా అన్నాడు. పల్లెటూరు దొంగ చెట్టెక్కి కాకి గూడు చేరి పొదుగుతున్న కాకి కూడా తెలియకుండా దాని గుడ్లు కాజేసి జేబులో వేసుకుని చెట్టు దిగి వచ్చాడు. కానీ వాడు చెట్టుకి దిగి కిందకి వచ్చేసరికి జేబులో చూసుకుంటే గుడ్లు లేవు. పట్టణం దొంగ వాటిని తన చేతిలో చూపిస్తూ, పర్వాలేదు, నువ్వు నేర్పుగల దొంగవే, దొంగతనాలలో నాకు గుడిభుజంగా ఉన్నావంటే నీకు వాటా ఇస్తాను అన్నాడు. ఇందుకు పల్లెటూరు దొంగ సరేనన్నాడు. ఇద్దరూ కలిసి ఆ రాత్రి రాజుగారి ఖజానా దోచడానికి నిశ్చయించారు. చీకటి పడగానే వాళ్ళు ఒక పక్క నుంచి రాజుగారి భవనం పైకప్పు ఎక్కి ఆ కప్పులో ఉండే అద్దపు కిటికీల గుండా ఒక్కొక్క గదే చూస్తూ చివరకు ఖజానా కొట్టు తలుపు తెలుసుకున్నారు. అందులో పీపాల నిండా బంగారపు నాణేలు ఉన్నాయి. పెద్ద దొంగ చిన్న దొంగను తాడు సహాయంతో అద్దపు కిటికీ గుండా ఖజానా కొట్టులోకి దించాడు. చిన్న దొంగ ఒక సంచి నిండా బంగారు నాణాలు నింపుకుని తిరిగి కప్పు చేరుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు రాజభవనం దిగి వెళ్ళిపోయారు. ఆ మర్నాడు పొద్దున్న రాజుగారు రోజులాగే తన ఖజానా చూసుకోవటానికి వచ్చి, ఈ గదిలోకి ఎవరు వచ్చారు అని అడిగాడు. ఎవరు రాలేదు మహారాజా అన్నాడు కాపలావాడు. రాజు ఖజానా నుంచి కారాగృహానికి వెళ్ళి అక్కడ ఖైదీ చేసి ఉన్న ఒక ముసలి దొంగతో, ఎవరో ఖజానాలో ప్రవేశించి 2000 చిల్లర బంగారు నాణాలు కాజేసుకుపోయారు, గోడలో ఎక్కడా కన్నం లేదు అన్నాడు. కన్నం ఉండే ఉంటుంది మహారాజా, మీరు కనుక్కోలేదు అంతే. ఖజానా కొట్టులో పొగ పెట్టి పొగ ఎటుగా బయటికి వస్తుందో గమనించండి, కన్నం ఎక్కడ ఉన్నది తెలిసిపోతుంది అన్నాడు దొంగ. రాజు అలాగే చేసేసరికి కప్పులోంచి అద్దం గుండా పొగ బయటికి వచ్చింది. రాజుగారు ఈ మాట చెప్పేసరికి ముసలి దొంగ, ఆ దొంగ మళ్ళీ వచ్చి తీరుతాడు, ఆ కిటికీ అద్దాన్ని తాపడం చేయించకుండా అలాగే ఉండనిచ్చి కిటికీ దిగువన పెద్ద పీపాలో చిక్కని బెల్లపు పాకం పోసి ఉంచండి, దొంగ తిన్నగా అందులో దిగబడి మీకు చిక్కిపోతాడు అన్నాడు. సరిగ్గా ముసలి దొంగ అన్నట్టే అయింది. దొంగలిద్దరూ కూడబెల్లుకుని ఈ ఖజానాలో ఇంకా చాలా బంగారం ఉన్నది, రాజుకు దొంగతనం గురించి తెలిసేలోపుగా మనం మరికొంత కొల్లగొట్టడం మంచిది అనుకుని మర్నాడు రాత్రి మళ్ళీ వచ్చారు. చిన్న దొంగ తాడు మీద నుంచి దిగి తిన్నగా బెల్లపు పానకంలో దిగబడ్డాడు. అన్నా, మోసం జరిగింది, నేను కదలలేకుండా ఎందులోనో కూరుకుపోయాను, నన్ను పైకి లాగడం సాధ్యం కాదు, నేను ప్రాణాలతో దొరకకుండా ఇంత విషం ఇవ్వు, నువ్వు తప్పించుకుపో అన్నాడు వాడు. భయం లేదు తమ్ముడు, భయపడకు, నా దగ్గర చచ్చినట్టుగా కనబడేట్టు చేసే ఒక మందు ఉన్నది, అది మింగు, రేపు నేను వచ్చి నిన్ను రక్షిస్తాను అని పెద్ద దొంగ తాడు మీదుగా దిగివచ్చి చిన్న దొంగకు ఏదో మందిచ్చి వెళ్ళిపోయాడు. ఆ మందు మింగగానే చిన్న దొంగ శరీరం కొయ్యబారిపోయి ఊపిరి ఆగిపోయింది. మర్నాడు ఉదయమే రాజు ఖజానా కొట్టుకు వచ్చి పీపాలో చిక్కుకుపోయిన దొంగను చూసి, ఆహా, దొంగ దొరికాడు, వెధవా, నీ అంతు తెలుస్తానుండు అన్నాడు. కానీ దొంగ చచ్చి ఉండటం గమనించగానే రాజుగారి ఉత్సాహం చల్లారిపోయింది. ఆయన ఖైదుకు వెళ్ళి ముసలి దొంగతో సంప్రదించాడు. మహారాజా, వీళ్ళెవరు చాలా తెలివైన దొంగలు అన్నాడు ముసలి దొంగ. దొంగలా? వీడుగాక ఇంకోడున్నాడంటావా అని రాజు తెల్లబోయాడు. ఇంకొకడు లేకపోతే వీడు ఎలా చచ్చాడంటారు? ఆత్మహత్య చేసుకోలేదు కదా, బెల్లంపాకల్లో కూరుకుపోయినంత మాత్రాన ప్రాణాలు పోవు కదా, అయినా ఆ రెండో వాడిని కూడా పట్టే మార్గం ఉన్నదిలేండి, వీడి శవం కోసం వాడు తప్పక వస్తాడు, నగర ద్వారం బయట వీడి శరీరాన్ని ఒక కుర్చీలో పెట్టి దానికి భటులను కావలి పెట్టండి అన్నాడు ముసలి దొంగ. ముసలి దొంగ చెప్పినట్టే పెద్ద దొంగ తన మిత్రుడిని కాపాడే యత్నాలు ప్రారంభించాడు. వాడు ఒక తెల్ల గుర్రాన్ని, బండిని, 4 జాడీల సారాను కొన్నాడు.
ఆ తర్వాత వాడు ముసలి వేషం వేసుకుని సారాజాడీలను బండి మీద పెట్టుకుని బండి తోలుకుంటూ నగర ద్వారానికి 50 గజాల దూరంలో నిలబడి బండి ఒక పక్కకు బొరగవేసి, అయ్యో నా బండి పడిపోయింది, సారాజాడీలు పడిపోయి, రక్షించండి రక్షించండి అని కేకలు పెట్టాడు. చిన్న దొంగకు కాపలా ఉన్న భటులు, ఒరే ముసలాడా, మాకు ఒక సారాజాడి ఇస్తే నీ బండి సరిచేస్తాం అన్నారు. నేను కాదన్నానా బాబుల్లారా, ఒక జాడీ ఇస్తాను, నాకు సాయం చేయండి అన్నాడు పెద్ద దొంగ. భటులు బండిని సరిగా నిలబెట్టి సారాజాడీలు 3 దాని మీద పెట్టేసి 4వది మాత్రం తాము తీసుకుని వంతు ప్రకారం తాగసాగారు. పెద్ద దొంగ ఆ సారాల్లో మత్తుమందు కలిపిన సంగతి వాళ్ళు ఎరగరు. భటులకు నిద్రమత్తు వస్తున్న సమయంలో పెద్ద దొంగ చిన్న దొంగను చూసి, సర్దార్ గారు, ఇతగాడెవరు అన్నాడు. వాడొక దొంగలే అన్నాడు సర్దారు. అమ్మో, వీడు నా గుర్రాన్ని ఎత్తుకుని పారిపోతాడేమో అన్నాడు పెద్ద దొంగ. ముసలాడా, నీకు మతిపోయిందా ఏం? వాడు చచ్చాడు, కనబట్టం లేదు. చచ్చిన దొంగ నీ గుర్రాన్ని ఎలా ఎత్తుకుపోతాడు అన్నాడు సర్దారు. వాడు తప్పక నా గుర్రాన్ని ఎత్తుకుపోతాడు, దొంగను నమ్మరాదు అన్నాడు పెద్ద దొంగ. నోరు మూసుకో ముసలాడా, వాడు నీ గుర్రాన్ని కాజేస్తే నేను నీకు గుర్రం ఖరీదు ఇస్తాను, సరేనా అన్నాడు సర్దారు. ఆ తర్వాత భటులు ఒకరొక్కరే నిద్రమత్తుతో ఒళ్ళు తెలియకుండా పడిపోయారు. వెంటనే పెద్ద దొంగ చిన్న దొంగను సమీపించి అతని నోట్లో ఏదో ద్రావకం పోశాడు. కొద్దిసేపటికల్లా చిన్న దొంగ కదిలి కళ్ళు తెరిచాడు. చూడు తమ్ముడు, వీళ్ళు ఎంతోసేపు మత్తులో ఉండరు. నువ్వు గుర్రాన్ని ఎక్కి మన చోటికి వెళ్ళిపో. ఉదయం కాగానే నేను వచ్చి కలుసుకుంటాను అన్నాడు పెద్ద దొంగ చిన్న దొంగతో. చిన్న దొంగ గుర్రాన్ని ఎక్కి బయలుదేరగానే పెద్ద దొంగ యథాస్థానానికి వచ్చి నిద్రపోతున్నట్టుగా నటించసాగాడు. తర్వాత కొంతసేపటి భటులు ఒకరొక్కరికి స్పృహ వచ్చింది. చచ్చిపోయిన దొంగతో పాటు గుర్రం కూడా మాయం కావడం చూసి వాళ్ళు అదిరిపడ్డారు. సర్దారు కళ్ళు నిలుపుకుని మళ్ళీ చూసి, మన ముసలాడు అన్నంతా అయిందే అన్నాడు. అతను లేచి వెళ్ళి నిద్ర నటిస్తున్న పెద్ద దొంగను లేపి, నాకంతా అయోమయంగా ఉన్నది, ఎలా అన్నావో కానీ నువ్వు అన్నంతా అయింది, దొంగ లేడు, గుర్రము లేదు, పోతే పోయారు, కానీ రాజుగారికి ఇక్కడ జరిగింది తెలిసే మాత్రం తోలు వలిచేస్తారు. ముసలాడా, నీ గుర్రానికి రెట్టింపు ఖరీదు ఇచ్చుకుంటాను, ఇక్కడ జరిగినది మాత్రం బయట పెట్టకు అని ప్రాధేయపడ్డాడు. పెద్ద దొంగ తాను వచ్చిన పని పూర్తి చేసుకోవటమే కాక 500 నాణాలు కూడా సంపాదించుకుని వెళ్ళిపోయాడు. రాజుగారు జరిగిన సంగతి చెప్పేటప్పటికీ ముసలి దొంగ, వాడెవడో ఆరితేరిన వాడని నేను ముందే చెప్పలేదా, పెద్ద బహుమానం ఇస్తానని ప్రకటన చేస్తే గాని వాడు తమ కళ్ళ పడడు అన్నాడు. రాజుకు కూడా ఈ పాటికి దొంగ మీద చాలా ఆదరం ఏర్పడింది. ఆయన దొంగకు పెద్ద బహుమానం ప్రకటించాడు. మర్నాడు పెద్ద దొంగ వచ్చి, మహారాజా, నేనే దొంగను, తాము ఇచ్చే బహుమానం అందుకుందామని వచ్చాను అన్నాడు. నువ్వే దొంగమని నాకు ఎట్లా రుజువు అని రాజు దొంగను అడిగాడు. దొంగ దూరంగా పోతున్న ఒక ఎద్దుబండిని చూపించి, ఆ ఎద్దును దొంగిలించుకు రాగలను అన్నాడు. ఆ ఎద్దును తోలుకుపోతున్నవాడు ఎవరో కాదు, చిన్న దొంగే. ఆ ఎద్దును తెస్తే నేను నీ మాట నమ్ముతాను అన్నాడు రాజు. పెద్ద దొంగ వెళ్ళి ఎద్దును తోలుకుపోయే వాడితో ఏదో అనటము, ఎద్దును తోలుకుపోయేవాడు నెత్తి నూరు బాదుకుని పారిపోవటము చూసి రాజు తృప్తి పడ్డాడు. ఆయన దొంగకు అంతులేని బహుమానాలు ఇచ్చి పంపేశాడు. దాన్ని దొంగలిద్దరూ సమంగా పంచుకుని మరి దొంగతనాల జోలికి పోకుండా సుఖంగా జీవించారు. కథ సమాప్తం.